వల్ల కలిగే లాభాలు. లెట్ us టాక్ అబౌట్ ద పవర్ ఆఫ్ ఎగ్జంప్షన్. మినహాయింపు శక్తి అనండి. ఏ శక్తి? మినహాయింపు శక్తి. ద పవర్ ఆఫ్ ఎగ్జంప్షన్. ఎందుకు శక్తి అంటే నిన్ను కీడు నుంచి తప్పింపడ్డానికి. అందరూ చెప్పండి, కీడు నుంచి తప్పింపడ్డానికి నాకు దేవుని శక్తి కావాలా? యూనో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పవర్ యూ కెనాట్ ఎస్కేప్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డెవల్. సైతానుడి యొక్క మరి శక్తి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీకు శక్తి కావాల్సిందే. 91వ కీర్తన 3వ వచనం చదువుదాం. 91st Psalm verse 3. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఉరిలో నుండి నిన్ను తప్పిస్తాడంట, నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు. అయినప్పటికీ చాలా మంది క్రైస్తవులు, ప్రవక్తలు, బోధకులు నాశనకరమైన తెగుల్లో ఇరుక్కుపోతున్నారు. యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. నీవు దేన్నైతే డిమాండ్ చేయవో, ఏ వాగ్దాన్ని ఎత్తిపెట్టి అడగవో, ఆయన ఆమెను అనేటప్పటికీ దానిని నువ్వు పొందుకోవు. ఏమో దేవుని చేత దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, యోబు డైలాగ్ ప్రకారం ఇది కరెక్టా? యోబు డైలాగ్ కరెక్టా? ఇది కరెక్టా? ఇక్కడ ఏమనుంది? ఆయన తీసుకెళ్ళిపోతాడని ఉందా? రక్షిస్తాడని ఉందా? రక్షిస్తాడు. యోబు ఏమంటాడు? ఆయన ఇస్తాడు, రక్షిస్తాడు, వేసేస్తాడు కూడా అని అంటాడు. ఎక్కడ కుదురుతుంది? దట్ ఈస్ రాంగ్. ఆయన జీవం ఇస్తాడు, చంపేస్తాడు అంటాడు. నో, అది యోబు డిప్రెషన్లో ఉన్నప్పుడు. మీ ఆయన గురించి చెప్పని ఎవరు అడిగారు అనుకోండి, మీ ఆయన కోపం వచ్చినప్పుడు ఆడే బూతులు చెప్తావా, ప్రేమతో మాట్లాడే మాటలు చెప్తావా? ఓకే. మీ ఆవిడ కోపం వచ్చి ఇసుకించినప్పుడు పెద్ద నోరు మాటలు చెప్పామనుకో, అవతల భయపడి పారిపోతాడు. నువ్వేం చెప్తావు? మీ ఆవిడ ప్రార్థిస్తున్నప్పుడు వాక్యం ఎలా రాసుకుంటుంది, ఎన్ని చెప్పాలి? ఎసిదర్నా. అలాగే యోబు డిప్రెషన్లో, బాధల్లో, ఏం తెలియక అన్నీ పోగొట్టుకుని గందరగోళంలో బెళ్ళపెంకుతో గోక్కున్నప్పుడు వేసిన అజ్ఞానమైన డైలాగు. ఏ డైలాగ్ అది? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దాన్ని నువ్వు వాగ్దానం, యెహోవా వాగ్దానంగా తీసుకుంటే ఎలాగా? పక్కన వాళ్ళు చెప్పు, నీవు విభజించి మంచి డైలాగ్ తీసుకోవాలని చెప్పండి. మళ్ళీ చెప్పండి, వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా విభజించి మంచి డైలాగ్ తీసుకోవాలని. జీవితాంతము కృపా క్షమములు నా వెంబడి వస్తాయి. టేక్ సచ్ డైలాగ్స్. అందుకే ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. 91:10. నీకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపి. ఏ అపాయము రాదు, ఏ తెగులు కూడా సమీపి. అలాంటిది దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటే ఇది క్యాన్సిల్ చేస్తున్నట్టా కాదా? చెప్పండి. కీర్తన 97 చదువుతారు, ఆ యోబు ద్వారా దీన్ని క్యాన్సిల్ చేసేస్తారు. సో పీపుల్ డోంట్ నో వాట్ టు ప్రీచ్. అందరూ చెప్పండి, శక్తి నన్ను అపవాది నుంచి తప్పిస్తుంది, శక్తి అపాయము నుంచి తప్పిస్తుంది, శక్తి తెగులు నా గుడారానికి రాకుండా తప్పిస్తుంది. సో పవర్ విల్ ప్రొటెక్ట్ యూ. చూద్దాం, నిర్గమకాండము 8వ అధ్యాయానికి వెళ్దాం. కొన్ని విషయాలు మనం చూద్దాం, దేవుడు ఎలా కాపాడుతున్నాడు. వై పవర్? ఎందుకు శక్తి? నిర్గమకాండము 8వ అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు పొద్దున్న లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇండ్లలోనికి ఈగల గుంపును పంపెదను, ఐగుప్తీయుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును, మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనినట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినహాయించెదను, అక్కడ ఈగల గుంపులు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే శక్తి నిన్ను ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? మినహాయింపు అనండి. ఫరో తెగులు వల్ల తెలుసుకోడు, ఈ తెగులు వల్ల తన బిడ్డ మినహాయింపబడ్డాడు. చూసారా? ఆ దినమున నేను నా ప్రజలు నివసించున్న గోషేను దేశమును మినహాయించదను. అంటే నేను నీకది రాకుండా కాపాడుతాను. ఈ రకంగా నేను దేవుడినని అన్ని జనులు తెలుసుకుంటారంట. ఇక్కడ ఈగల గుంపు ఉండవు. సో పవర్, యూ నీడ్ పవర్ టు ఎగ్జాంప్ట్ యూ. అందరూ చెప్పండి, నాకు శక్తి లోకములో ఉండే తెగుల నుండి మినహాయించుకోవడం కోసము నాకు శక్తి కావాలి. దీని ద్వారా నా దేవునికి మహిమ అనండి. గ్లోరీ అంటే కాదు, ఇలాంటి వాటి నుంచి నువ్వు మినహాయింపబడితే ఏమొస్తుందంట? దేవునికి మహిమ. ఎంతమంది క్లెయిమ్ చేస్తారు ఇవి నాకు కావాలి అని? yes, you need to claim these things. ఇది బోధిస్తేనే కదా క్లెయిమ్ చేసేది. మరియు భూలోకంలో నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించున్న గోషేను దేశమును, ఈ రోజు నుంచి మీ గృహాలన్నీ కూడా గోషేను గృహములుగా మారునుగాక. యూనో, గోషేన్లో ఇజ్రాయెల్ ఉంటారు, అక్కడ ఈగల గుంపులు ఉండవంట. చదవమ్మా 24 వరకు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. నా ప్రజల నుండి నీ ప్రజల నుండి. చూడండి, పవర్ డివైడ్స్ గాడ్స్ పీపుల్ అండ్ అన్గాడ్లీ పీపుల్. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవాలని. 24. యెహోవా అలాగు చేసెను, బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికిని వచ్చి ఐగుప్తు దేశమందంతటా వ్యాపించెను.
ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అయితే ఐగుప్తులో ఒకే గన్న ఉందా? లేదు. శక్తి అనండి. ఎందుకు శక్తో తెలుసా? నిన్ను దేవుని ప్రజలు కాని వారితో వేరు చేయడానికి. ఇప్పుడు దాకా క్రైస్తవుల దేవుడు ఇటువంటి దేవుడు అని తెలుసా? తెలీదు. అంటే నా ప్రజలు ఏం నశించిపోతున్నారు? జ్ఞానం లేనివాడిని ఏమంటారు? బేబీ. నేను బయట జంతువులను పోషిస్తున్నాను, ఆవులు పోషిస్తున్నాను, నా సేవకుడు సొలొమోన్లో పోషిస్తాను అంటున్నాడు దేవుడు. ఓ మెన్, ఐఎమ్ టెల్లింగ్ యు, గాడ్ వాంట్ టు గివ్ హిస్ సన్ లైక్ సొలొమన్. అందరూ చెప్పండి, నా దేవుడు అయితే నన్ను సొలొమోన్ కంటే గొప్పగా పోషిస్తాడు. దట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ వాట్ గాడ్ సేస్. పవర్ విల్ సెపరేట్ యు. ఈ రోజు నుంచి దేవుని శక్తి వాక్యం విన్న వారందరినీ విభజించునుగాక. ది పవర్ ఆఫ్ గాడ్ డివైడ్స్ యు ఫ్రమ్ ఎ కామన్ మ్యాన్. చూద్దాం, లెట్స్ రీడ్. నిర్గమకాండము 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం, 4 వచనాలు. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచు. అందరూ చెప్పండి, నా దేవుడు వేరుపరిచే దేవుడు, గొప్పగా వేరుపరచుట. మరి యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తీయుల పశువులను వేరుపరచును. ఈ వాక్యం ఎందుకు బోధిస్తున్నాడో తెలుసా? మిమ్ములను లోకము కంటే అత్యధికంగా ఆశీర్వదించి వేరుపరచును గాక. యు సీ దట్ నౌ. యూనో, తిరస్కరించిన రాయ ఏమైందంటే మూలకి. ఇప్పుడు భూలోకములో నిజమైన దేవునికి రక్తము చేత కొనబడిన అగ్ర ప్రజలు ఎవరు? దేవుని నమ్మినవారు. యు సీ దట్ హౌ గాడ్. అందరూ చెప్పండి, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. యు సీ దట్ నౌ హౌ గాడ్ హస్ టర్న్డ్ ఇట్. అందుకే దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము. ఎక్కడ ఇరుక్కుపోయారో తెలుసా? ఏదైనా వస్తే నీ గర్వం వచ్చేస్తుంది, నీ వరాలు, నీ ఐశ్వర్యం. లెట్ నాట్ ప్రైడ్ కమ్. అందరూ చెప్పండి, దేవా దీన మనసు నాకు దయచేయి. యు సీ దట్ హ్యూమిలిటీ టీచర్స్ యూ అబౌట్ గాడ్, అదర్వైజ్ యూ విల్ బి ఇన్ బిగ్ ట్రబుల్. చదవమ్మా. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చు అతనితో చెప్పెను. మీ పశువులన్నీ చచ్చిపోతాయి, మేకలన్నీ చచ్చిపోతాయి, ఆవులన్నీ చచ్చిపోతాయి, కోళ్ళన్నీ చచ్చిపోతాయి, ఒంట్లు చచ్చిపోతాయి, గాడిదలు చచ్చిపోతాయి. అయితే ఏమంటున్నాడు అంటే, యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలీయులకు ఉన్న వాటిలో ఒక్కటైనను చావదంట. అందరూ చెప్పండి, గొప్ప తేడా అనండి. ఎంతమందికి ఈ తేడా నీ జీవితంలో కూర్చిపోయాలనుకుంటున్నారు? యూనో, వెన్ పీపుల్ సీ దిస్, శక్తి ఏం చేస్తుంది? నిన్ను వేరుపరుస్తుంది. అందరూ చెప్పండి, శక్తి నన్ను వేరుపరుస్తుంది. పవర్, ఇంగ్లీష్ చెప్పండి, పవర్ ఎగ్జామ్స్ మీ ఫ్రమ్ ద డెవిల్స్ అటాక్. పవర్ ఎగ్జామ్స్ యూ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద వరల్డ్. కొంతమంది పవర్ అనండి, పవర్, శక్తి అనండి. ఇప్పుడు చెప్పండి, శక్తి కంపల్సరీయా, ఆప్షనల్లా? మొదట దేవుని రాజ్యమును నీకు ఇష్టమైతే వెతుకొని ఉందా? వెతుకు అని ఉందా? ఆజ్ఞ. పవర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. చూసారా, మనం చదువుకుంటాం, బైబిల్ వాక్యం వెళ్ళేసి వెళ్ళిపోతాం, కానీ శక్తి నీ హక్కు అని ఎంతమంది అనుకుంటున్నారు? మొదట దేవుని రాజ్యాన్ని ఎత్తుకు అంటే ఆయన రాజ్యం మాటలతో కాదు, దేనితో ఉంది? శక్తి. అంటే మొదట ఏం ఎతకాలా? దేవుని శక్తిని ఎతకాలి. అది సేవకుడికా, వరాలుండే సేవకుడికా, లేక సంఘ సభ్యులకా, అందరికీనా? అందరికీ. సీ దాట్. ఎంతమంది బాధపడుతున్నారు? నాకు 40 వచ్చాయి, నేను ప్రార్థించలేదు శక్తి గురించి. నువ్వు ఎప్పుడైతే దప్పికొంటావో ఆయన ఏమిస్తాడో తెలుసా? శక్తి లేని నీ జీవితాన్ని ఎడారిని ఎలా చేస్తాడంట? ప్రవాహ జలము. ఈ రోజు నుంచి దేవుడు అధిక శక్తితో నిన్ను కుమ్మరించునుగాక. మే గాడ్ లోడ్ యూ విత్ పవర్. పవర్ ఈజ్ ద కీ. అన్ని నీ ఇంటికి రావాలి అంటే నువ్వు దేన్ని ఎతకాలంట? దేన్ని ఎతకాలంట? మొదట శక్తి అనండి. యు సీ దట్ నౌ. పవర్ ఎగ్జామ్స్ యూ. నో జోక్. దిస్ ఇస్ అ సీరియస్ వర్డ్ ఫర్ సీరియస్ పీపుల్. ఈరోజు నీకు ఎయిడ్స్, క్యాన్సర్, ట్యూమర్ అన్నీ ఉన్నాయా? దేవుని శక్తి ఎత్తుకుతున్నావా? దేవుడు నేను స్వస్థపరిచి గొప్పగా వాడుకుంటాడు నిన్ను. చూడండి, ఇక్కడ మళ్ళీ చదువుదాం. వాటిలో ఒక్కటే నువ్వు చావదని ఎప్పుడు దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. Man, you see the scripture. Okay, let's read. నిర్గమకాండము 9వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాం. యెహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను, జంతువుల మీదను, పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా పడునని మోషేతో చెప్పాను. మోషే చేతికర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించాను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూనూ అట్టివి కలుగలేదు.
ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగగొట్టెను. అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. అందరూ చెప్పండి, యెహోవా నా గృహమును గోషేను గృహముగా మార్చాయా. పక్కన చెప్పండి, మారు మనసు అంత చీప్ కాదు అనండి, రక్షణ అంత చులకన కాదు అనండి. ఇంకా ఇది చూస్తే మరి పాత నిబంధనలోనే దేవుడు ఎంత కృపిస్తే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను కుమ్మరించిన తర్వాత ఎంత కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యు సీ దట్ గాడ్ వాంట్ టు గివ్ యు మోర్ గ్రేస్. ఇక్కడ వడగండ్లో పడలేదంట. ఇంకొక వచనం చూద్దాం, నిర్గమకాండము 10:21-23. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులకందరికిని వారి నివాసములలో వెలుగుండెను. యు సీ దట్. అందరూ చెప్పండి, అయినను నా గోషేను గృహములో ఎల్లప్పుడూ సమృద్ధి, సంతోషము, సమాధానము, స్వస్థత, దీర్ఘాయువు కలుగుతుంది. యు సీ దట్. ఇది క్లెయిమ్ చేయాలి. యు నీడ్ టు క్లెయిమ్ దిస్ స్టాఫ్. వెన్ యు క్లెయిమ్ దిస్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యు. ఇది చూద్దాం, నిర్గమకాండము 11:6-7 వరకు. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. అంటే ఏంటంటే చావు అనమాట. ప్రతి ఇంట్లో మొదటి బిడ్డ చనిపోతాడు, అంత ఘోష నేను తీసుకొస్తానంటున్నాడు దేవుడు. అటువంటి ఘోష ఎప్పుడు ఉండదంట. ప్రతి కుటుంబంలో మొదటి బిడ్డ చనిపోతాడు, ఒక పురుషుడైనా చచ్చిపోతాడు. చదవం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు ఆగండి. పాత నిబంధనలోనే దేవుడు ఎంత వేరుపరచడానికి సిద్ధంగా ఉంటే కొత్త నిబంధనలో ఎంత ఆయన రక్తము చిందించింది పరిశుద్ధాత్మ తర్వాత ఎంత వేరుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని 2000 సంవత్సరాలు సంఘము వాడుకుందా, వాడుకోలేదా? చెప్పండి. వాడుకోలేదు. God wants the church to receive it and claim it. ఈ రోజు ఈ వాక్యం విన్న వారిని అందరినీ దేవుడు గొప్పగా విభజించును గాక. You need to claim it. యెహోవా ఐగుప్తు ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినప్పుడు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇజ్రాయేలీలో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలిక, కుక్క అని మొరగదంట. కనీసం మరణం కాదు కదా, జంతువు కూడా మొరగదంట. ఇంతగా దేవుడు మిమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడంట. అంటే తమ దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎవరు? క్రైస్తవులే. దే డజంట్ నో దేర్ గాడ్. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తమా కాదా? ఎస్. హిజ్ ఓన్ పీపుల్ ఆర్ నాట్ క్లెయిమింగ్ హిజ్ పవర్. 2000 సంవత్సరాల పాటు శక్తిని అడగకుండా ఉన్నారా? చూడండి, చిన్న బాలుడు ఉన్నప్పుడు శక్తిని అడిగారు, ఎవరైనా అడుగుతారా శక్తిని? దే విల్ నాట్ ఆస్క్. ఆయన వారసుడైనప్పటికీ కూడా బాలుడైనందు మాత్రాన ఆయన అడగరు. ఎదగాల. యూ నీడ్ టు బికమ్ ఏ సన్ అండ్ దెన్ యూ క్లెయిమ్ ఇట్. ఎంతమందికి ఆశపడుతుంది, నా దేవుడు ఇటువంటి దేవుడా, ఈ తేడా ఎందుకు రావట్లేదు? వై ఈజ్ దిస్ డిఫరెన్స్ నాట్ కమింగ్ ఇన్ మై హోమ్? ఎవరికి పెళ్ళిళ్ళు ఏమైనా అవ్వకపోయినా మీ పిల్లలు కావాలా? ఎవరికి పిల్లలు పుట్టకపోయినా నీకు పుట్టాలా? నీ ఇంట్లో డివోర్స్ ఉండకూడదు. నో డివోర్స్. పక్కన చెప్పండి, మన ఇంట్లో డివోర్స్ ఉండకూడదని చెప్పండి. యూ నీడ్ టు హానర్ యువర్ మ్యారేజ్, బ్లెస్ యువర్ సెల్ఫ్, బట్ యూ నీడ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ లైఫ్. ఓకే, ఎంతమంది ఇలాగైతే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇది పాత నిబంధనలో చేసేది. దీన్ని దేవుడు గొప్పగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి మొదట దేవుని శక్తిని వెతుకుతాను, అండ్ దెన్ హిస్ రైచియస్నెస్. 1 పేతురు 2:9, 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆగండి. దేవుడు అంట మనల్ని చీకటిలో నుంచి సిలువ ద్వారా ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడంట. ఈ ఇంగ్లీష్లో ఏమంటుందంటే, హీ హాస్ బాట్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ మార్వెలస్ లైట్. ఈ రోజు నుంచి ఈ గొప్ప మార్పు మీ అందరి జీవితాల్లో కనబడును గాక, మీ అందరి దేహాల మీద కనబడును గాక. మే ఇట్ మేనిఫెస్ట్ ఇన్ యువర్ బాడీ. God has brought from a darkness into great light. God has shifted me through the cross from darkness into marvelous light. Marvelous light అంటే ఏంటి? చీకటి చుక్క కూడా కనబడదు. Marvelous light. You cannot even see darkness. This is the kind of separation God wants to build it. కొలస్సీయులు 1:13. Colossians 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్యం బదులు శక్తి నివాసులు అని పెట్టండి. చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క శక్తికి వారసులుగా చేసెను. యూనో, సో వీఆర్ నాట్ ఆస్కింగ్ ద, దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ మీ. యూనో, ఐ టెల్ దెమ్ టు ఆస్క్ పవర్. ఇది నా చిత్తం. ఎంతమంది ప్రార్థిస్తున్నారు గొప్ప క్రియల కొరకు? మర్చిపోకూడదు.
యూనిట్ ప్రే ఫర్ గ్రేట్ వర్క్స్. మన దేవుడు ఇటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ. ఈ వర్తమానము, ఈ కాలము వచ్చిందంటే అర్థం ఏంటి? 2000 సంవత్సరాల శత్రువు దీన్ని ఆలస్యం చేశాడు. ఎందుకు సంఘం ఎలా ఉంది? బేబీ. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద చర్చ్. ఇది దేవుని చిత్తము. గాడ్ వాంట్ టు ఫిల్ విత్ పవర్. నా సంఘం ఎన్ని సంవత్సరాలు బలహీనతగా ఉంటుంది, దేశమంతా కటిక చీకట్లు ఉన్నప్పుడు నా సంఘం అడుగుతున్నాను, లెమ్ము తేజరిల్లము వెలుగు వచ్చి ఉన్నది అంటే ఏమొచ్చింది? పవర్ అనండి, శక్తి. When you receive it, this is the power that God want to give you. Anointing will separate you. అందరూ మహిమగా విభజించుట అనండి, మహిమకరంగా వేరుపరచుట. సామెతలు 29:25. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. ఎలా నమ్మిక ఉంచాలా? శక్తి. ఆయన శక్తి నీకుందని నువ్వు నమ్మితేనే. శక్తిని ఎప్పుడు అడగాలి నువ్వు? మొదట. You need to ask God for power. You need to ask God for power. సామెత 29:25 ప్రకారము ప్రతి భయము నుండి దేవుడిని విడిపిస్తున్నాడు. దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. ఆ భయం, ఐ వాంట్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఫియర్. దావీదు అంటాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించను. ద లార్డ్ ఈస్ టెల్లింగ్, రిసీవ్ పవర్. ఐ వాంట్ టు ఫిల్ మై పీపుల్ విత్ పవర్. సంబడీ ఈస్ రిసీవింగ్ పవర్ టుడే. అందరూ చూడండి, ఈ రోజు నుంచి శక్తి నా గిన్నెను నింపి పొర్లుతాది. ఇప్పుడు దాకా నీకే లేదు, దేవుడు నీ గిన్నెను నింపబోతున్నాడు. నీ భయాలను పోగొడుతున్నాడు. ఎంతకాలం ఇలా భయపడతారు? శక్తిని పొందుకో సంగం అంటున్నాడు దేవుడు. హౌ లాంగ్ విల్ యూ లివ్ ఎ ఫియర్ఫుల్ లైఫ్? రిసీవ్, ఆస్క్ అండ్ రిసీవ్ ఫర్ పవర్. అందరూ చెప్పండి, ప్రభువా ఈ వాక్యం తర్వాత నా ప్రాణము శక్తి కొరకు దప్పికొని ఉన్నది. God is willing to give you more power. Why are you not praying for power? ఈ రోజు ఈ మర్మము నీ హృదయములో లోతుగా నాటబడును గాక. దావీదు శక్తి కొరకు ప్రార్థించాడు, గొలియాతుని చంపాడు. ఇదిగో దేశాన్ని ఇచ్చేశాడు దేవుడు. యోసేపుకి శక్తినిచ్చాడు. ఇదిగో ఫరో కుర్చీనిచ్చేశాడు. పవర్ గివ్స్ యూ ద హోల్ వరల్డ్. ద వర్డ్ విల్ గివ్ యూ పవర్, అండ్ పవర్ adds everything that the Gentiles are struggling. అందరూ అధిక శక్తి అనండి. Ask for greater power. This is the Bible's most important word. When you receive power, నీకు శక్తి వచ్చినప్పుడు అంట నీవు దయ్యాల్ని వెలగొట్టాల్సిన అవసరం లేదంట. చూడండి, అక్కడ సమాధుల దగ్గర ఒకడు ఉన్నాడంట. వాడిని గొలుసులతో కడితే బైబిల్ ఏమనంటే తెలిసి ఎలా చేశాడో తెలిసే, వాటిని తుత్తునీయాలంటే చైన్లతో కడితే మొక్కలుగా చేసేవాడంట. ఎప్పుడూ వాడిని కట్టడానికి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడంట. వాడు గాయపరుచుకుని హత్య చేసుకునేవాడు. వాడు అలాగే ఉండేవాడంట ఎన్నో సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే యేసయ్య ఆ ఓడలోంచి ఆయన ఆ ప్రాంతము గట్టు దిగుతాడో, వాడు పరిగెత్తకుండా వచ్చి నన్ను బాధ పెట్టడానికి వచ్చావా అంటాడు. శక్తి నీ ఊరిలో ఉండే శత్రువు నీకు లొంగేటట్టు చేస్తుంది. ద స్ట్రాంగ్ మ్యాన్ విల్ బో డౌన్. దిస్ ఈస్ ద పవర్. పవర్ అనండి. ఇప్పుడు దాకా నేను బాధ పెట్టిన శత్రువులు గడగడ వరకు నీ దగ్గరికి వచ్చి నీకు లొంగిపోవును గాక. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఊరిలో వాళ్ళందరూ వచ్చి ఆయన చూసి, యేసుప్రభు నువ్వు వెళ్ళిపో, ఎంత బలమైనడువా, వెళ్ళిపో అని భయపడిపోయి పంపించేశారంట. అప్పుడు దేవుడు మళ్ళీ ఈయనే పంపించాడు. నువ్వు వెళ్ళరా బాబు, నేను చూసి గచ్చగా లొంగిపోతున్నాను, నిన్ను ఇలా చేశానంటే నువ్వు లొంగిపోయావంటే ఈయనంత పవర్ఫుల్ అనుకున్నారు. వాడే వచ్చి లొంగిపోయాడు. నన్ను దయచేసి అక్కడికి ఇదిగో పందులో పంపించా, అందులో కనపోతాను. దే వర్ అమేజ్డ్. ఏదైతే నిన్ను ఈ రోజు వరకు గజ వణికిచ్చిందో అది నీకు చాలా హీనంగా లొంగిపోవును గాక. పక్కన చెప్పండి, ఇప్పుడు దాకా నేను గజ వణికించింది నీకు లొంగిపోవును గాక అనండి. మళ్ళీ అనండి, నిన్ను గజ వణికించింది శత్రువు, అది గజ వణుక్కుంటూ వచ్చి నీకు లొంగిపోవును గాక అనండి. యువర్ ఎనిమీ విల్ కమ్ స్కేరింగ్ సరెండర్ టు యు. మొదట ఆయన రాజ్యమును ఎతుకు. ఆయన రాజ్యము మాటలతో కాదు, శక్తి. ప్రే ఫర్ పవర్. లార్డ్, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కళ్ళు నేను ఆశీర్వదిస్తున్నాను, వాళ్ళని శక్తితో నింపండి. ఇదిగో వారందరూ దప్పికొని ఉన్నారు నీ శక్తి కొరకు. దే ఆర్ నౌ థర్స్టీ ఫర్ యువర్ పవర్, మై లార్డ్. ఏ బలహీనతతో వారు గజగజ వణుకుచున్నారు, ఏ శత్రువు వాళ్ళని భయపెట్టిందో ఈరోజు వారి దేహంలోని శక్తితో నింపండి నాయన. ఫిల్ దెమ్ విత్ ద పవర్. వారిని వేరుపరచండి. ఇంత గొప్ప దేవుని బిడ్డలా అని అనుకున్నట్లు నీ శక్తితో వారిని నింపని ఆశీర్వదిస్తున్నా. నీ నామాన్ని వారిని ఆశీర్వదిస్తున్నా. గొప్ప శక్తితో వారిని నింపి వారిని గొప్పగా వేరుపరచమని ఆశతో ప్రార్థన చేయండి. నీకు కావలసిన సమస్యలన్నిటికీ ఇదే పరిష్కారము. మొదట ఆయన శక్తిని ఎతుకు, తర్వాత అవన్నీ అనుగ్రహించబడతాయి. దెన్ ఆల్ థింగ్స్ విల్ ఫాలో యూ. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఆ గొప్ప కృపా ఛాంబర్లో ఏ రోగులైతే ఉన్నారో ఈరోజు వారిని ముట్టి స్తోత్రపరచండి. వికలాంగులను, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, ఎయిడ్స్, క్యాన్సర్ జబ్బులు, ఆపరేషన్లు, వాటిని క్యాన్సిల్ చేసి పరిపూర్ణంగా వారిని స్వస్థపరిచి విడిపించండి.
ఇదిగో సంఘమంతా ఈ రోజు నుంచి అధిక శక్తితో నింపబడాలా. వారి శత్రువులు వాళ్ళకి లొంగిపోవాలా. యుద్ధము చేయకముందే శత్రువు వచ్చి వాళ్ళ దగ్గర లొంగిపోవాలా. లెట్ బిజినెసెస్ కమ్, ఫైనాన్సెస్ కమ్, మిలియన్స్ యాడ్ టు దెమ్ సూపర్ న్యాచురల్లీ. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.